ప్రాంతాల నుంచి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, హ్యాండ్లూమ్ వర్కర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేసి, ఈ ప్రాంతంలో ఎక్కువ మంది చేరు కాబట్టి ఇక్కడ కస్టమర్స్ దానికోసం ఎదురు చూస్తారు. సో మీ మీడియా ద్వారా కోరేది ఏంటంటే, ఇది కొంచెం అవేర్నెస్ మీరు బాగా స్ప్రెడ్ చేస్తే ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ చూసి ట్రై చేసి తప్పకుండా కొనాలి అండ్ ఈ వృత్తిని కూడా ప్రోత్సహించాలనేది మా కోరిక. ఈ మెషిన్ పవర్లూమ్స్ వచ్చేసిన తర్వాత హ్యాండ్లూమ్ వర్కర్స్కి చాలా ఇబ్బందిగా తయారైపోయింది. కానీ వీటిలో ఉన్న బ్యూటీ ఆ పవర్లూమ్స్లో మెటీరియల్లో అవనివ్వండి, లేకపోతే డిజైన్లో అవనివ్వండి, అవి దొరకవు. అండ్ మన కల్చర్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా ఈ హ్యాండ్లూమ్స్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా మన కల్చర్లో ఉంది. సో ఐ విష్ దిస్ ఎక్స్పో ఆల్ ది బెస్ట్. 29వ తారీఖు దాకా చేస్తున్నారు. ఇక్కడ మహిళలు బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం వాళ్ళు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ హ్యాండ్లూమ్స్ అంతా వేసుకుని బాగా మార్కెట్ చేయాలని కోరుతున్నాను. చాలా కల్చర్ ఉంది, అనేక కారణాల వల్ల మార్కెటింగ్ లేకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల మన ప్రోడక్ట్స్ అలా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అది దాని కల్చర్ ఏంటో కూడా తెలియదు. కానీ దాని గురించి గొప్ప కథలుగా చెప్పుకుని అది $1000 కూడా అమ్మే సందర్భాలు చాలా చూశాను నేను. కానీ మనకు వచ్చేసరికి ఏంటంటే ప్రోడక్ట్ బాగుంటుంది కానీ మన మార్కెటింగ్ చేసుకోవడం మనకు రాదు. దానివల్ల మన ఒరిజినల్ వర్కర్స్ వాళ్ళ వృత్తిని వదిలేసి ఇంకేదో వృత్తికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ మనకున్న నాగరికత కల్చర్ కాపాడుకోవాలంటే ఇట్లాంటి ఒరిజినల్ వర్కర్స్ని ఇప్పుడు ఇందాక ఒకరికి వెళ్ళి చూస్తే 18 డిజైన్స్ ఉన్నాయి. వాళ్ళ తాతగారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది అని పోచంపల్లి సారీస్ చేస్తారు. అంటే గొప్ప గొప్ప కళాకారులను మనం అనుకోవచ్చు. వీళ్ళందరినీ మనం ప్రోత్సహించి మన కల్చర్ని కాపాడుకోవాలని నా కోరిక. సో మీరందరూ చాలా వచ్చి ఫస్ట్ టైం ఆ ఎక్స్పోకి వచ్చి మమ్మల్ని వీవర్స్ అందరిని ఆదరించారు. నేను ఒక వీవర్ కమ్యూనిటీ నుండి వచ్చానండి. నేను సిల్క్ మార్క్లో ఉన్నప్పుడు వరల్డ్ వైడ్గా నాకు పేరు ఉన్నదండి. అదే నేను కోవిడ్లోనే కొంత నాకు అవకాశం దొరికింది ఈ వీవర్స్ తాలూకా బాధలు తెలుసుకోవడానికి. వాళ్ళు చూసి అందరూ అన్నారు మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందండి, మీరే స్టార్ట్ చేయొచ్చు అంటే అప్పుడు 21 స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి హైదరాబాద్, దాని తర్వాత అన్ని ప్లేసులు చేసి వైజాగ్ ఎందుకు చేయలేదు అందరూ అడిగితే వైజాగ్ పెట్టాను ఈసారి. సో మీరందరూ ఇది ఎక్స్పో 22 నుంచి 29 వరకు ఉన్నదండి. యాక్చువల్లీ దసరాకి దీపావళి సందర్భంగా పెట్టాను. మీకు వన్ రూఫ్లోనే అండి ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్. అందరూ చాలా అప్రిషియేషన్ చేస్తున్నారు మేము సెటప్ చేసినందుకు. సో వైజాగ్ గారికి ఒక విన్నపం ఏంటంటే అందరూ వచ్చి ఎక్స్పోని వచ్చి ఆదరించమని కోరుకుంటున్నాం. దాని తర్వాత మా వ్యూవర్స్ని ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాం. ఇది మా ఇండియన్ సిల్క్ గ్యాలరీ యొక్క ఫస్ట్ ఎక్స్పో విశాఖపట్నం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీని వైవి శ్రీనివాసరావు గారు 2021లో ప్రారంభించారు. ఆయన ఇండియన్ గవర్నమెంట్ సిల్క్ బోర్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి డైరెక్టర్గా పనిచేస్తూ 2021లో ఆయన రిటైర్ అయ్యడం జరిగిందండి. సో ఆయన ఉద్యోగం చేసే టైంలో వీవర్స్ యొక్క ఇబ్బందులు కానీ, వీవర్స్ మార్కెటింగ్ చేసే ఒక ఇబ్బందులు కానీ, వీటి మీద ఆయనకున్న అవగాహనతోటి ఈ సిల్క్ ఎక్స్పోని ప్రారంభించారు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే డైరెక్ట్ వీవర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి సేల్ చేస్తున్నారు. ఇక్కడ మీకు వేరే బయట దొరకనటువంటి న్యాచురల్ ఫైబర్ ప్రోడక్ట్స్ అంటే పట్టు కావచ్చు, కాటన్ కావచ్చు, పట్టులో ఉండే వివిధ రకాలు, నార్త్ ఇండియాలో ఉండే పట్టులు, అలాగే మన సౌత్ ఇండియాలో ఉండే పట్టులు, ఇందులో ఒక అద్భుతమైన డిజైన్స్, మాస్టర్ వీవర్స్ రూపొందించిన డిజైన్స్ని చాలా అఫోర్డబుల్ ప్రైస్లో డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి అందించడం జరుగుతుంది. వీవర్స్ అన్న ఒక ప్రత్యేకమైన అనుబంధం. ఆయన నాకు తెలిసి ఇండియాలో ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఎక్స్పోస్ అన్ని కూడా ఆయన నేతృత్వంలోనే, ఆయన ఆధ్వర్యంలోనే మరి జరిగినాయి. అండ్ ఆయన ఓన్ కాన్సెప్ట్ ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో స్టార్ట్ చేసిన తర్వాత ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్స్ ఆఫ్ వీవర్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి పట్టు అలాగే హ్యాండ్లూమ్స్కి సంబంధించి ద మోస్ట్ ఆథెంటిక్ అండ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ సిల్క్ని రకరకాల స్టైల్స్లో అంటే శారీస్ కావచ్చు, ఫ్రాక్స్ కావచ్చు, డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, ఇలా మహిళలకి సంబంధించి ఎటువంటి ఐటమ్స్ కావాలన్నా సరే ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోలో 22 నుంచి 29 వరకు విశాఖపట్నంలోని ద బేబీ హోటల్ సింఫనీ హాల్లో మరి ఈ ఇయర్ చేపడుతున్నారు.
Hello everyone, my name is Sakshi Bajaj, Mrs. Vizag 2023, and definitely I'm very happy and we are very much in pleasure that this is happening in Visakhapatnam Silk Expo, and there are a lot of varieties that I can see here from north, from west, and of course from south. So explore, because these artisans and weavers, they have done an amazing job. They have come so far just for you guys. So make time, utilize this opportunity and come out of your houses and buy the most amazing stuff that you'll get here. Thank you so Very much. happy to be called for the guest for the Indian Silk Expo, and I'm very happy to be part of this, supporting viewers. And it's just that అంటే మనకి viewers to consumers, no mediators, and it is very pure silk, and I'm very happy to be here, and thank you so much. మన 22nd నుంచి 29th వరకు ఇండియన్ సిల్క్ ఎక్స్పో అని మన వైజాగ్లో అతిపెద్ద భారీగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారండి. ఇండియన్ వీవర్స్ సొసైటీ అంతా కలిసి ఇక్కడ మన వైజాగ్లో ఇంత భారీగా ఎన్నో రకాల సిల్క్స్, ఎన్నో రకాల మగ్గంతో నేసిన మగ్గాలతో నేసిన చీరలన్నీ కూడా ఇక్కడ ఎక్స్పోలో పెట్టి ఉన్నారు. అవన్నీ చూస్తూ ఉంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి నిజంగా. లేడీ నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. నేను మిసెస్ ఇండియా గార్జెస్ 2024 విన్నర్ని. ఇక్కడ మన వైజాగ్లో ఇలా అన్ని రకాల పట్టులు ఒకే చోట ఒక ఎగ్జిబిషన్లో ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇక్కడ వైజాగ్లో ఇండియా వైడ్ ఆల్ స్టేట్ వీవర్స్ అందరూ కలిసి హ్యాండ్లూమ్స్ని ఎగ్జిబిట్ చేయడానికి వచ్చారు. ఈ ఎక్స్పోకి నన్ను గెస్ట్గా పిలిచినప్పుడు ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కలెక్షన్స్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేస్తాను. అండ్ ఐఎమ్ సో ప్యాషనేట్ టువర్డ్స్ హ్యాండ్లూమ్స్. ఎందుకంటే చాలామంది సింథటిక్ ఫైబర్స్ ఏంటి, వీవర్స్ చేస్తున్న ఫైబర్స్ ఏంటి అన్నది డిఫరెన్స్ కూడా చాలామందికి తెలియట్లేదు ఈ మధ్యన. అది అట్రాక్టివ్గా కనబడితే చాలా అనుకుంటున్నారు, కానీ ఈ వీవర్స్ చేసిన దాంట్లో ఎంత ప్రాసెస్ ఉంది, ఎంత కష్టం ఉంది అన్నది, అది ఎంత అందంగా కట్టుకుంటున్న ఒక ఉమెన్ చూస్తే తెలుస్తుంది. అది కట్టుకునే తీరుని బట్టి ఉంటుంది. మన సంస్కారం, మన సంస్కృతి మొత్తం కనబడేది ఈ హ్యాండ్లూమ్స్లో మాత్రమే.